ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నది మొత్తం కూడా హ్యాండ్మేడ్ సోప్ అనమాట. హోమ్ మేడ్ సోప్, హ్యాండ్మేడ్ సోప్. చూసారా ఎంత అద్భుతంగా ఉంది. ఇలా కానీ మీరు తయారు చేయగలిగితే, ఇక్కడ చూడండి, ఈ సోప్ ముందర ఏ సోప్ కూడా పనికిరాదు. కాకపోతే మంచి స్మెల్ కూడా ఇవ్వగలిగితే మీరు ఈ డిజైన్లో చేస్తే మాత్రం ఎక్సలెంట్గా క్లిక్ అవుతుందండి. చూడండి ఏ విధంగా ఉందో. లోపల అన్నీ కూడా పువ్వు పెట్టారు చూడండి, చూసారా, రకరకాల ఫ్లవర్తో. సో ఇవన్నీ కూడా హోమ్ మేడ్ హ్యాండ్మేడ్ సోప్. చాలా కాస్ట్లీ అండి. మీరు చూడండి ఎక్కడైనా కూడా హోమ్ మేడ్ హ్యాండ్మేడ్ సబ్బులు అంటే ఎటువంటి రసాయనాలు కలపకుండా తయారు చేయబడిన సబ్బు అనమాట. ఓకేనా. నార్మల్గా బయట అమ్మే అన్ని రకాల సబ్బుల్లోనూ ఆల్మోస్ట్ 90% సబ్బుల్లో రకరకాల రసాయనాలు, నెక్స్ట్ అది యూజ్ చేయకూడదు అనుకునే రసాయనాలు కూడా కలుపుతున్నారు. అదే ఇలా కానీ మీరు చేయగలిగితే, అంటే మీకు ఎటువంటి రసాయనాలు అంటే మన శరీరానికి, స్కిన్కి ఎటువంటి హాని కలిగించని దాంట్లో వేసే ఏవేవి పదార్థాలు ఉన్నాయో వాటితో కలిపి మీరు సబ్బు తయారు చేయగలిగితే ఖచ్చితంగా మంచి రేట్ పెట్టుకోవచ్చు. అది మాత్రం కాదు, నేను ఫస్ట్ చూపించిన డిజైన్ చూసారా, యాక్చువల్లీ దానిపైన కవర్ ప్యాకింగ్ ఉంది. ప్యాకింగ్ ఉన్నా ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో చూడండి, చూసారా. సో అది యాక్చువల్లీ ప్లాస్టిక్ కవర్తో చుట్టబడి ఉంది. చుట్టినా కూడా అది క్లియర్గా కనిపిస్తుంది. ఇటువైపు చూడండి, డైరెక్ట్గా రోజ్ రెమ్మలు అంటే ఆ రోజా పువ్వుని మధ్యలో పెట్టేశారనమాట. సో ఈ విధంగా చేయగలగాలి. ఒక కాన్సెప్ట్ తీసుకుంటే, ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు చాలామంది హోమ్ మేడ్ సోప్ తయారు చేస్తున్నారు, నేను కాదనడం లేదు. కానీ మీకంటూ ఒక డిజైన్ ఉండాలి. ఈ విధంగా హోమ్ మేడ్ సోప్ లోకల్గా దొరకదు. మీరు చూడండి, హోమ్ మేడ్ సోప్, హ్యాండ్ మేడ్ సోప్, ఆర్గానిక్ సోప్ అని అన్ని చోట్ల అమ్ముతున్నారు, డీమార్ట్తో సహా ఉన్నాయి. కాకపోతే ఇటువంటి డిజైన్లు ఉండవు. లోపల ఆ రకంగా ఫ్లవర్ పెట్టి అంటే సేమ్ ఆ డిజైన్తో ఈ సబ్బులు లేవు అన్నమాట లోకల్గా. కనుక ఈ విధంగా మీరు తయారు చేయొచ్చు. నెక్స్ట్ దీనికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారండి, చాలామంది ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు అటువంటి ట్రైనింగ్ సెంటర్లో వెళ్ళి మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సబ్బు తయారు చేయాలంటే లోకల్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మీ లోకల్గా మీరు జిఎస్టీ తీసుకుంటున్నారు కదా, ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే, ఏమండి ఇలా హోమ్ మేడ్ సబ్బు మేము తయారు చేయబోతున్నామండి, ఇలా కాస్మెటిక్ సంబంధించి అంటే ఏంటి మనం అంటే లోకల్ పర్మిషన్స్ ఏవేవి కావాలి అంటే వాళ్ళే దానికి కావాల్సిన పర్మిషన్స్ మొత్తం కూడా చెప్తారు. దానికి చిన్న ఫీజు ఉంటుంది, అది కడితే చాలు. ఆ పర్మిషన్స్ అనేవి లోకల్గా మీరు తీసుకోవచ్చు. ఓకేనా. ట్యాక్స్ కన్సల్టెంటే మీకు అన్నీ చేసి పెడతారు. సో అటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నేను ఏమంటున్నానంటే అందరూ చేయరు, అందరు ట్యాక్స్ కన్సల్టెంట్ ఇది చేస్తారని కాదు, కానీ ఇటువంటి సర్వీసెస్ ఇస్తున్న ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఉన్నారు. ఓకేనా. సో వాళ్ళ దగ్గర మీరు చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎటో జిఎస్టీ కంపల్సరీ, దాంతోపాటు ఈ లైసెన్స్ కూడా వాళ్ళే రెడీ చేసి ఇచ్చేస్తారు. సో ఇంకొకటి, గవర్నమెంట్కి లైసెన్స్కి చెల్లించాల్సిన ఫీజులు అన్నీ చాలా తక్కువే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ఫుడ్ ప్రోడక్ట్ అంటే మీరు ఫుడ్ ఐటమ్ తయారు చేస్తున్నారు, దానికి FSSAI తీసుకోవాలంటే ఎంత 2000 కన్నా తక్కువే ఉందన్నమాట. అదే అంటే మూడు రకాల రేట్స్ ఉంటాయి. 2000 ఒకటి, ఇంకొకటి ఏమో 5000, ఇంకొకటి ఏమో 10,000. అది ఏంటనేది కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు. చాలా తక్కువ అన్నమాట. మీరు లైసెన్స్ అంటే ఏదో లక్షలు కట్టాలనుకుంటారేమో, అవన్నీ ఏం లేదండి. చక్కగా వాళ్ళే రెడీ చేసి ఇచ్చేస్తారు. దీనికి ట్రైనింగ్ ఉంటాయి, ఆ ట్రైనింగ్ తీసుకోండి. నేను చెప్పినట్టు ఈ విధంగా డిజైన్ చేయండి. సో మీరు ఎటు పడితే అటు చేసి అమ్ముడు పోలేదంటే కష్టం. ఈ విధంగా మంచి ఆకర్షణగా ఉండాలి డిజైన్, స్మెల్ కూడా బాగుండాలి. పబ్లిసిటీ ఇంపార్టెంట్ అండి. చాలామంది యూట్యూబ్లో ఆర్గానిక్ అని చెప్పి చాలా ఐటమ్స్ విపరీతంగా రేట్ పెట్టి కూడా అమ్ముతున్నారు, రేట్ పెట్టి కొంటున్నారు. కాకపోతే వాళ్ళు సిటీలో పెడుతున్నారు. మీరు చిన్న విలేజ్లో అంటే కాస్త సేల్స్ తక్కువ ఉంటుంది, సిటీలో అయితే విపరీతంగా ఉంటుందన్నమాట. సిటీలో జనాభా ఎక్కువ ఉంటారు కదా. సో కాబట్టి ఇప్పుడు విజయవాడ, వరంగల్, వైజాగ్ ఇవన్నీ కూడా 15-20 లక్షల మంది జనాభా. అదే హైదరాబాద్ అంటే మెట్రో సిటీ 1 కోటి మంది జనాభా పైనే ఉన్నారు. కనుక సిటీలో స్టార్ట్ చేసుకోండి. ఏదైనా కూడా పబ్లిసిటీ ఇవ్వండి. యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. చాలామంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో పబ్లిసిటీ ఇస్తున్నారు. మీరు ఇస్తేనే కదా ప్రమోషనల్ వీడియోస్ చేయండి, ఈ విధంగా చూపించండి. దీంట్లో అంటే నార్మల్ సబ్బుకి మీ సబ్బుకి ఉన్న డిఫరెంట్ ఏంటి, ఎటువంటి రసాయనాలు వాళ్ళు కలుపుతున్నారు, మీరు కలపకుండా ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో కంటిన్యూగా ప్రమోషన్స్ అనేవి ఇవ్వాలి. అలా పబ్లిసిటీ ఇచ్చినప్పుడు రేట్ ఎక్కువ అండి. మన నార్మల్గా హోమ్ మేడ్ హ్యాండ్మేడ్ సబ్బులు రేట్ ఎక్కువ. ఒక సబ్బే 150 ఆ విధంగా సేల్ చేయొచ్చు. ఒక సబ్బు ఉన్న వాళ్ళే కొనుక్కుంటారు. ఓకేనా. అది కొనాలనుకున్న వాళ్ళు కొనుక్కుంటారు, మనసున్న వాళ్ళు కొనుక్కుంటారు. అటువంటి వాళ్ళకే మీరు సేల్ చేయొచ్చు.
ఇప్పుడు నార్మల్గా సబ్బు తయారీ ఖర్చు 50 రూపాయలు అయ్యిందనుకోండి, 150 రూపాయలకి సేల్ చేస్తారు. ఒక సబ్బు మీదే 100 రూపాయలు ఉంటుంది. అది మాత్రం కాకుండా ఎవరైనా కిరాణా షాప్లో పెట్టి ఇది సేల్ చేయాలనుకున్నా కూడా మా బ్రాండ్ మీకు ఇస్తామండి, మీ బ్రాండ్ రిజిస్టర్ చేయించండి. ఫస్ట్ మీకంటూ ఒక బ్రాండ్, ఒక లోగో తయారు చేయండి, దాన్ని రిజిస్టర్ చేయించండి. అప్పుడే మీరు ఏదైనా ఒక స్టాక్ పాయింట్ లాగా, లేకపోతే కిరాణా షాప్స్కి మీరు ఇప్పుడు ఎలా సబ్బులు, రకరకాల సబ్బులు, సింతాల్, లక్స్, వాళ్ళకంటూ ఒక సింబల్ ఉంటుంది, ఒక బ్రాండ్, వాళ్ళకంటూ అక్షరాలు ఒకలా ఉంటుంది, డిజైన్ ఉంటుంది. ఆ విధంగా మీకంటూ ఒక లోగో, ఒక నేమ్ అనేది ఉండాలి. ఓకేనా? అది రిజిస్టర్ చేయించండి. అప్పుడే వేరే వాళ్ళు యూజ్ చేయకుండా ఉంటారు. ఓకేనా? సో అప్పుడు మీరు కిరాణా షాప్స్ కూడా స్టాక్ ఇవ్వచ్చు అనమాట. వాళ్ళు కూడా ఒక సబ్బు అమ్మితే 20 రూపాయలు, 30 రూపాయల మార్జిన్. సబ్బు ఫేమస్ అయితేనే కదా. సో ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ చేత మీరు చేయించండి. ఈ విధంగా పబ్లిసిటీ చేయించండి. ఆటోమేటిక్గా కిరాణా షాప్స్ వాళ్ళు కూడా ఇస్తామంటే వాళ్ళు కూడా కొంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంటారండి. ఖచ్చితంగా మంచి లాభాలు, ఖచ్చితంగా నెలకి 2 నుంచి 3 లక్షలు సంపాదించుకోవచ్చు. కాకపోతే ముందు మీరు మంచిగా తయారు చేయాలి, పబ్లిసిటీ ఇవ్వాలి. పబ్లిసిటీ ఇస్తే ఖచ్చితంగా కంటిన్యూగా ఉంటుంది బిజినెస్ అనమాట. ట్రై చేయండి ఫ్రెండ్స్.